హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ మై హోమ్ మై వే. నేను షర్మిల. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నాను. స్టే హోమ్, స్టే సేఫ్. సో ఈరోజు నేను ఒక ఈవినింగ్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఇది అజిత్ ఆడుకుంటున్నాడు అనమాట సిమెంట్ మిక్సర్తో. సో నేను ఈరోజు కొత్త ఇంట్రెస్ట్ వచ్చింది. సో నేర్చుకుందామని చెప్పి ఫ్లవర్ చేశాను. దాన్ని ఏమంటారు మరి ఆ వర్క్ని? క్రాషే వర్క్ అంటారు జనరల్గా అయితే. సో ఫేస్బుక్లో గ్రూప్ కూడా ఉంది. సో మొత్తానికైతే ఎప్పుడో చేశాను ఒకసారి, కానీ ఈసారి చేసా కానీ తప్పు వచ్చింది. 3 petals వచ్చాయి, నాకు 5 petals రావాలి యాక్చువల్గా ఇది. కానీ మధ్యలో హార్ట్ కూడా వచ్చింది భలేగా. సో మొత్తానికైతే మొన్న చెప్పాను కదా, ఇది చేశాను కానీ పర్ఫెక్ట్గా రాలేదు. సో మళ్ళీ నేను ఇలా కాదు 5 petals రావాలని చెప్పి మళ్ళీ చేశాను, బాగా వచ్చింది. అండ్ ఇంకొక సర్కిల్గా కూడా చేశాను, 2 చేసేసాను. అమ్మయ్య ఒక అకంప్లిష్డ్ ఫీలింగ్ వచ్చింది అనమాట మొత్తానికి. అది నాకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఇగో మొత్తానికైతే 5 petalsతో ఫ్లవర్ అండ్ ఇది కూడా చేశాను. చాలా బాగా వచ్చాయి, ఫస్ట్ టైం చేసినప్పుడు కదా బాగా వచ్చినాయి. సో అది అయిపోయాక నేను ఏం చేశానంటే 4 అయ్యాక నేను వెజిటబుల్స్ తెప్పించుకున్నాను. నేను బెండకాయ, బీరకాయలు, ఒక క్యాబేజ్, ఆలు, టమాటో, ఆనియన్, అంతే, అరటికాయలు అంతే తెప్పించాను నేను. సో బీరకాయలు, బెండకాయలు తొందరగా పాడైపోతాయి కదా, అందుకనే గబగబా నేను కడిగేసి డ్రై చేసి మంచిగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. సో దట్ నాకు ఎంత లేట్ అయినా 15 days అయినా సరే నాకు పాడవకుండా ఉంటాయి. మీకు తెలుసు కదా నేను ఎలా స్టోర్ చేస్తాను. ఇంతకంటే బెస్ట్ స్టోరింగ్ టెక్నికే లేదండి. మీరు ఏదైనా చేసుకోండి కానీ ఫ్రెష్గా ఉంటుంది, పాడవకుండాను ఉంటుంది. మనకి ఈ పిక్లింగ్ కాన్సెప్ట్ కంటా మించిన కాన్సెప్టే లేదు. గుడ్ వే, హెల్దీ వే కూడా. సో మార్నింగ్స్ బిజీ అయిపోతున్నాయి కదా అని చెప్పి మార్నింగ్ నాకు ఏంటో ఈ మధ్య బాగా టైం అసలు కుదరటం లేదు. అంటే మార్నింగ్ లెగ్గానే ఇల్లు ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ ఇల్లు తుడుచుకొని బయట చేసుకొని అజిత్ని తయారు చేసి వాడికి టిఫిన్ చేసి పెట్టి వాడికి తినిపించి ఏంటో హడావుడైపోతుంది అనమాట. ఇంకా వంట దగ్గరికి వచ్చేసరికి ఏంటో డే అంతా అయిపోయినట్టు ఉంటుంది. ఇంకా నాకు వేరే కొత్తగా నేర్చుకోవడానికి ఏమీ టైం ఉండట్లేదు. అందుకని చెప్పి ఈ వెజిటబుల్స్ కట్ చేసి పెట్టేసుకుంటే నాకు చాలా మట్టుకు టైం తగ్గుతుంది. సో మొత్తానికి ఇక సాయంత్రం అనమాట 4-4:30 అయ్యాక వెజిటబుల్స్ కట్ చేస్తూ పాటలు వింటూ చేసుకుంటాను. నేను జనరల్గా పాటలు కానీ ఏమైనా సిరీస్ కానీ ఏదో ఈరోజైతే పాటలు వినే మూడ్లో ఉన్నాం మనం. అందుకనే పాటలు వింటూ పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెజిటబుల్స్ కట్ చేస్తున్నాను. చాలా ఇది ఎప్పుడుదో మా చిన్నప్పుడు పాటలు అనమాట ఇవి. సో నాకు భలే నవ్వు వస్తుంది అనమాట ఆ పాటలు వింటుంటే. సరదాగా అన్ని విషయాలు గుర్తొస్తున్నాయి చిన్నప్పుడువి. సో నాకు నేను వీడియో తీస్తున్నప్పుడు చూసుకోలేదు, ఎడిటింగ్ చేసినప్పుడు చూశాను. నిజంగానే భలే సరదాగా అనిపించినాయి ఆ చిన్నప్పుడు పాటలు కానీ మెమరీస్ కానీ. సో ఇలాగ నేను సాయంత్రం అంతా నా బీరకాయ, బెండకాయ కట్ చేసేసి వెళ్ళి కూర్చున్నాను. కానీ ఇంతలోకి సాయంత్రం 5-5:30 అయింది. సరే స్నాక్స్ ఏం చేద్దాము, ఆకలేస్తుందని ఆలోచిస్తున్నాను అనమాట. బీరకాయ కూడా కట్ చేశాను. మీకు తెలుసు కదా స్టోరింగ్ ప్రాసెస్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. కట్ చేసిన కూరగాయలు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని అందులో కొంచెం పసుపు అండ్ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం. 15 days అయితే చెక్కు చెదరవు, అది మాత్రం గ్యారంటీ నాది. దానికంటే ఎక్కువ అయితే ఏమో, అంతకంటే ఎక్కువ నేను ఎప్పుడు ఉంచలేదు. మీకు చాలాసార్లు చెప్పాను కదా, అన్ని రోజులు ఉంచుకోం కూడా కదా జనరల్గా, వారం రోజులకి పెట్టుకుంటేనే సరిపోతుంది మనకి. సో మొత్తానికైతే నేను బీరకాయ, బెండకాయ కూడా ఇలాగే కట్ చేసేసి పెట్టేసుకుంటాను అనమాట. సో దట్ నాకు అండ్ ఈ బీరకాయ విపరీతమైన ఇష్టం మా అజిత్కి, ఈయనకి, నాకు కూడా నచ్చుతుంది బీరకాయ శనగపప్పు కూర. సో చాలా తేలిగ్గా అయిపోతుంది. రోజు వెరైటీ ఎవ్వరూ చేయలేమండి. వ్లాగ్లో చూపించడానికి వెరైటీ చేసినా నాకు అది సేల్ అవ్వాలి కదా ఇంట్లో. మనం ఒక 2 రోజులు వెరైటీగా తిన్నాం అనుకోండి, 3వ రోజు మనకి అబ్బా మన పప్పు ఏది, మన ఆవకాయ ఏది అనిపిస్తుంది. సో నేను ఎక్కువ వెరైటీస్ చేయడానికి అవ్వదన్నమాట. అంటే ఇంట్లో అంటే కుకింగ్ ఛానల్ అనుకోండి, అలా డిఫరెంట్గా చేయొచ్చు. నేనేదో ఇంట్లో రోజు చేసుకునేవి చూపిస్తున్నాను, ఈజీగా ప్రశాంతంగా చేసుకునేవి, హెల్తీగా ఉండేవి. ఓకే, మీరు ఇంట్లో మీ చేత్తో ఏం చేసినా అది హెల్తీ అండి. బయట కొనుక్కునే వాటికంటే ఇదే బెటర్. సో ఇదిగో నిన్న కప్ కేక్స్ చేశాను కదా, దాని మీద అజిత్ స్ప్రింకిల్స్ వేసుకుని తింటా అన్నాడు. సరే అని చెప్పి ఇస్తే ఆ స్ప్రింకిల్స్ పైన కొంచెం వేసుకొని తింటున్నాడు అనమాట. చాలా బాగుంది అంటున్నాడు. ఆ స్ప్రింకిల్స్ అవి కలిపి తిని అదిగో బాగుందంట. మళ్ళీ చేయమన్నాడు. కొన్నాళ్ళు మళ్ళీ ఒక 1 week 2 weeks గ్యాప్ ఇచ్చి చేస్తాలే అంటే నా మీద ఫైట్ చేస్తున్నాడు అన్నమాట. రోజు
కప్ కేక్స్ అయిపోయాయి, మీరు చెయ్యట్లేదు అని. ఈసారి బ్రౌనీస్ చేస్తానమ్మా అంటే, బ్రౌనీస్ వద్దు, నాకు కప్ కేక్సే కావాలి. అసలు కప్ కేక్సే నచ్చుతాయి, ఇంక ఏది చెయ్యినప్పుడు ట్రై చేయడు. డోనట్స్ ఒకటి నచ్చుతాయి వాడికి. సో చూడాలి, ఈసారి డోనట్స్ కూడా ఇంట్లో ట్రై చేసి చూడాలి. సో అది వాడు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా నేను బెండకాయలు కూడా కట్ చేసేస్తున్నాను అనమాట. మీకు చెప్పాను కదా, నా చాపర్ పాడైపోయింది, ఎలక్ట్రిక్ చాపర్. సో అది రిపేర్ తీసుకెళ్ళడానికి కూడా అవ్వట్లేదు. సనత్ నగర్లో ఉంది, అంటే ఊరు వెళ్ళినట్టే అనమాట, అంత దూరం వెళ్ళి రావాలంటే మాకు. సో ప్రస్తుతానికైతే నేనే ఐ లైక్ చాపింగ్ అండి, నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకు ఇష్టం కూడా చాప్ చేయడం కూడా. సో ఐ ఎంజాయ్ కుకింగ్ ప్రాసెస్. కుకింగ్లో పోస్ట్ క్లీనింగ్ ఒకటే కొంచెం చిరాకు అనిపిస్తుంది, కానీ అంటే అలసిపోయినప్పుడు, లేకపోతే అది కూడా నేను బాగానే చేసేసుకుంటాను. నేను వంట చేస్తున్నప్పుడే క్లీన్ కూడా చేసేస్తూ ఉంటాను అనమాట. సో వంట అంతా అయ్యేసరికి నాకు పెద్ద పనే ఉండదు, ఇంకా క్లీన్ చేయాల్సిన పనే ఉండదు. స్టవ్ ఒకటి తుడుచుకుంటే సరిపోతుంది అనమాట. సో అజిత్ వచ్చాడు, మళ్ళీ ఏదో ఆడుతున్నాడు. ఇక స్ట్రా కడుగుతానని చెప్పి దాన్ని రకరకాలుగా కడుగుతున్నాడు అనమాట. ఇంట్లో ఏదో ఒక ఆట కనిపెట్టుకుని ఆడుకుంటూ ఉంటాడు. ఈ స్ట్రాతో బబుల్స్ చేస్తానని చెప్పి చెప్తున్నాడు. సరే నాన్న ఆడుకో అయితే అని చెప్పి వాడితో చెప్పేసి నేను కూరగాయలని లోపల పెట్టేసి, ఇదిగో అసలు ఈజియెస్ట్ మంచూరియా అండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో నేను ఒక ఆనియన్, వెల్లుల్లిపాయలు, జింజర్, అల్లం, పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ కొత్తిమీర తీసుకున్నాను, క్యాప్సికమ్ కూడా చిన్న ముక్క క్యాప్సికమ్. సో మొత్తం ఫస్ట్ అయితే ఇవి తరిగాను. ఇవి తరగడానికి ఒక 5 minutes పట్టిందండి హార్డ్లీ. చాలా చిన్న పీసెస్ కట్ చేసేసుకుంటాను. ఇదిగో చూసారు కదా, నేను ఇలా కట్ చేస్తాను అనమాట. చైనీస్కి మనకి చిన్న పీసెస్ ఉంటే బాగుంటాయి కదా, ఆ మసాలా మా వారికి ఇష్టం అనమాట. మంచూరియాలో మసాలా, ఆనియన్స్, క్యాప్సికమ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ మసాలా ఇష్టం ఆయనకి, అందుకని ఎక్కువ వేయడానికి చూస్తాను. సో నా దగ్గర బ్రెడ్ ఉండిపోయింది. ఆ బ్రెడ్తో ఏం చేస్తాము అని ఆలోచిస్తూ ఉన్నాను. ఒక 3-4 పీసెస్ ఉన్నాయి అంతే నా దగ్గర. మళ్ళీ రేపు లాస్ట్ డేట్ అనమాట దానికి, అందుకని యూజ్ బై డేట్ ఉంటుంది కదా మనకి, అందుకని సరే ఈరోజే ఏదైనా చేద్దామని. సాయంత్రం ఎలాగో పూరీ చేస్తాను నేను ఈరోజు. సరేలే స్నాక్ చేద్దాంలే, 5:30 అవుతుంది. సరే అని చెప్పి అవన్నీ కట్ చేసేసి, ఇదిగో ఒక ప్యాన్లో ఆయిల్ వేసి, ఇదిగో ఈ బ్రెడ్ ముక్కలన్నీ కట్ చేస్తాను నేను ఇప్పుడు. ఇది మీకు ఇష్టమైనట్టు కట్ చేసుకోండి, చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే బాగుంటుంది. నేను ఎప్పుడు చేయలేదు, ఏదో అలాగ ఆపద్ధర్మం ఏంటంటే నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని. సో చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేశాను. ఇది ఏం డీప్ ఫ్రై చేయక్కర్లేదు, జస్ట్ టాస్ చేసేస్తే సరిపోతుంది అనమాట. డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు. సో నేను కొంచెం ఆయిల్ వేసేసి ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ ఒక 2 minutes ఫ్రై చేశాను అంతే. మీరు డ్రై రోస్ట్ చేసుకోవచ్చు, ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోవచ్చు, బేక్ చేసుకోవచ్చు, మామూలుగా టోస్ట్ లాగా అనమాట, టోస్ట్ చేసేసుకోవచ్చు. కాకపోతే అందరికీ అవకాశం ఉండదు కదా, ఇదైతే అందరికీ అవకాశం ఉంటుంది. పెనంలో ఏముంది అటు ఇటు వేయించేసాను నేను, చూసారు కదా. కొంచెం అలా బ్రౌన్ అవ్వగానే 2 వైపులా ఇది తీసి పక్కన పెట్టేశాను. మనం మళ్ళీ ఇవి లాస్ట్లో వేసుకుందాం. ఓకే, చూసారు కదా, ఇట్లా బ్రౌన్గా టోస్ట్ లాగా అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసాను నేను, ఆ బ్రెడ్ పీసెస్ అన్ని తీసేసి. ఇప్పుడు ఇది మంచూరియా చేసేద్దాం మనం గబగబా. సేమ్ మనం చికెన్ మంచూరియా ఎలా చేసుకుంటాం, వెజ్ మంచూరియా అలాగే సేమ్. సో ఆయిల్ వేసేసి ఇందులో అల్లం వెల్లుల్లి వేసి, పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ ఏమో ఆనియన్స్ వేసేసి ఒక్కసారి ఉప్పు కూడా వేసేసి ఫ్రై చేస్తాను. అండ్ క్యాప్సికమ్ కూడా వేస్తాను తర్వాత. ఇదిగో పచ్చిమిర్చి కూడా వేసేసాను కదా, ఫ్రై అవుతున్నాయి. నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసేసాను నేను, చూసాక చిన్న ముక్కలు తరుక్కోండి, అప్పుడు బాగుంటుంది మసాలా తినడానికి. కొత్తిమీర కూడా తరిగి పెట్టుకున్నాను, నేను లాస్ట్లో వేస్తాను. ఓకేనా. సో గబగబా వేయించేస్తున్నాను అనమాట. చైనీస్ మీరు హైలో పెట్టుకుని చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇందులో సాల్ట్ కూడా వేసేసాను. ఇప్పుడు కొంచెం ఒక్కసారి జస్ట్ కలిపేసి, క్యాప్సికమ్ చిన్న ముక్క ఉంది నా దగ్గర, ఒక క్యాప్సికంలో పావు అంత ఉంది అంతే, అదే వేసుకున్నాను. మీకు కావాలంటే పెద్ద పీసెస్ వేసుకోవచ్చు, సన్నగా స్లైసెస్ చేసుకోవచ్చు, లేకపోతే ఇవన్నీ అలా తరిగేసుకోవచ్చు అనమాట. సో క్యాప్సికమ్ కూడా వేసేసాను, వేసేసి ఒక్కసారి కలిపేసాను. అండ్ ఇదేం కొలత ఏం ఫాలో అవ్వలేదు, నేను మామూలుగానే వేసేసాను. అండ్ సాసెస్ అన్నీ కూడా 1 teaspoon అలా వేసుకున్నాను. ఇదిగో ఇది సోయా సాస్ వేసాను 1 స్పూను, నెక్స్ట్ గ్రీన్ చిల్లీ సాస్ వేసాను 1 స్పూను, నెక్స్ట్ రెడ్ చిల్లీ సాస్ ఇది కూడా 1 స్పూన్ వేసాను. ఇది అయిపోయింది నా దగ్గర, రెడ్ చిల్లీ సాస్ అయిపోయింది. నెక్స్ట్ కారం 1 స్పూన్ వేసాను, మామూలుగా మన ఇంట్లో వాడుకునేది. 1/2 స్పూన్ వెనిగర్ వేసాను. అండ్ ఒక పించు నేను టేస్టింగ్ సాల్ట్ వేసాను. అండ్ 1 స్పూను టొమాటో కెచప్ ఉంటుంది కదా, అది కెచప్ కాకుండా స్వీట్ అండ్ స్పైసీ సాస్ వస్తుంది, ఓన్లీ స్వీట్గా కాకుండా, అది వేసాను 1 స్పూన్. అది కొంచెం ఎక్కువ పడిపోయింది, పర్వాలేదు. అండ్ నెక్స్ట్ ఇందులో నేను కొంచెం వాటర్ వేసాను అనమాట. కొంచెం ఇది ఉడికి మనకి బ్రెడ్ పేల్చాలి కదా ఈ సాస్ అంతా, అందుకని కొంచెం వాటర్ కూడా వేసాను. 1 నిమిషం ఆగితే అట్లా కొత్త ఉడికింది కదా. ఇప్పుడు టాస్ చేసిన బ్రెడ్ వేసి కలిపేసాను అంతే. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే అండి,
బ్రెడ్ మరి మిల్క్ బ్రెడ్ అనుకోండి మంచూరియా తీయగా ఉంటుంది, ఎందుకంటే బ్రెడ్ తీయగా ఉంటుంది మిల్క్ బ్రెడ్. నేను ఇది ఏంటంటే హోల్ వీట్ బ్రెడ్ లా ఉంటుంది, ఇది హోల్ వీట్ బ్రెడ్ కాబట్టి నాకు అసలు అంత తీపి లేదు, మంచూరియా కారంగానే ఉంది. ఓకే, మీకు కావాలంటే ఇంకా అన్ని కారం యాడ్ చేసుకోండి, ఉప్పు మీకు తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, అంతేనండి. హార్డ్లీ 15 minutes చాపింగ్తో కలిపి, నాకు చాపింగ్ 5 minutes పట్టింది, ఇది చేయడానికి 10 నిమిషాలు కూడా పట్టలేదు. సో 15 నిమిషాల్లో చాలా మంచి స్నాక్ రెడీ అయిపోతుంది మంచూరియా. మనకి వానాకాలంలో సూపర్. అసలు బ్రెడ్ మిగిలిపోయింది అనుకోండి, ఇంకా డేట్ అయిపోతుంది, రేపట్లో వాడాలంటే ఇది చేసి పెట్టేయండి, అందరూ సూపర్గా తినేస్తారు వేడివేడిగా పెట్టే. అసలు నేను ఇలాగా వడ్డించి ఇచ్చాను, జస్ట్ 2 minutesలో మా వారు ఫినిష్ చేసేసారనమాట. నేను ఒక 4 ముక్కలు తిన్నా అంతే. నేను ఇవి వంటింట్లో సర్దుకుని వెళ్ళేసరికి అయ్యే పోయింది ప్లేట్. సో ఈ వేడివేడి క్లైమేట్లో ఇలా వేడివేడిగా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం, ఏదో అలా తట్టింది అంతే, బాగానే ఉంది. సో మనకి పిల్లలకి ఎప్పుడైనా స్నాక్ కావాల్సిన ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టండి, వెరైటీగా బాగుంటుంది. కానీ ఒకటే, మిల్క్ బ్రెడ్ వాడితే మాత్రం తీయగా ఉంటుంది బ్రెడ్ బట్టి. ఓకే, అందుకే హోల్ వీట్ కానీ అట్లా మల్టీగ్రెయిన్ కానీ వాడుకోండి, బాగానే ఉంటుంది. సో మొత్తానికి బ్రెడ్ మంచూరియా రెడీ. సో బాగుందా అండి రెసిపీ? ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో. సేమ్ వెజ్ మంచూరియా, చికెన్ మంచూరియా ఎలా చేస్తామో అలాగే, కాకపోతే వెజిటబుల్ బాల్స్, చికెన్ పకోడా బదులు బ్రెడ్ వేస్తాం అంతే. సో ఇది డిన్నర్ టైం అనమాట. కాసేపు 7:30 అయ్యాక నేను డిన్నర్ స్టార్ట్ చేసేసాను. తొందరగా అయిపోతే తొందరగా పని అయిపోతుంది నాకు వైండప్ చేసేయడం. మా ఇంట్లో మ్యాక్సిమం 8 కల్లా మొత్తం కిచెన్ కూడా క్లోజ్ చేసేస్తానండి. నేను కిచెన్లో పని మొత్తం వైండప్ చేసేసి ఇంక వెళ్ళిపోతాను. నేను అజిత్తో కాసేపు ఆడుకోవడమో, లేకపోతే అజిత్ని పడుకోబెట్టేస్తాను. 8:30 కల్లా పడుకుంటాడు వాడు యాక్చువల్గా. సో ఆ పనిలో ఉంటానన్నమాట. సో మొత్తానికైతే ఇదిగో పూరీ పిండి కలిపేసాను నేను, ఆల్రెడీ చూపించలేదు, ఎందుకు చూపించడంలే ప్రతిసారి అని. నెక్స్ట్ పూరీ ఒత్తుతున్నాను. నాకు ఈ పూరీ ఒత్తే ప్రాసెస్ కూడా నచ్చుతుంది. పూరీ ప్రెస్ ఉండేది, విరిగిపోయింది అనమాట. ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం విరిగిపోయింది, మళ్ళీ కొనుక్కోలేదు. ఎందుకు నాకు ఒత్తడం కూడా బాగానే అనిపిస్తుంది. కొంచెం ఇంకో 10 ఏళ్ళు అయ్యాక ఒత్తలేనప్పుడు కొనుక్కుందాంలే అని ప్రస్తుతానికైతే కొనలేదు. సో ఇదిగో ఫస్ట్ ఒక చిన్న పూరీ వేసాను అనమాట. ఆ పూరీ గురించే విపరీతమైన ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది మా ఇంట్లో. ఆ చిన్న పూరి పిల్లలు అందరూ ఉన్నారంటే ఆ చిన్న పూరి కావాలంటారు. నేను చిన్నది వేయించి స్టవ్కి పెడతాను అనమాట ఫస్ట్, ప్రసాదంలాగా ఏదైనా డీప్ ఫ్రై చేసినప్పుడు. సో ఆ చిన్న పూరి గురించి ఫైటింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ మొత్తం మా డిన్నర్ ఇదిగో వేడివేడి పఫీ పూరి అనమాట. హ్యాపీగా ఈ చల్లని వాతావరణంలో, ఇది 2 days ముందు లాగండి, అందుకే మాకు వర్షం పడింది. ఇప్పుడైతే ఎన్ని రోజులు అయిందో మాకు హైదరాబాద్లో మేము సూర్యుడిని చూసి, నిన్నే ఫస్ట్ టైం ఎండ వచ్చింది. ఈరోజు కూడా ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్న టైంలో ఫుల్గా ఎండగా ఉంది మాకు. ఇన్నాళ్ళకి బట్టలు ఆరాయి అనమాట. సో మొత్తానికి ఇది మా డిన్నర్ అండి, పూరి విత్ కర్రీ. మొన్న చేశాను కదా, చెప్పా కదా నాకు హ్యాండ్ ఇచ్చారు చపాతీతో తిన్నాను అని. సో ఆ కర్రీ విత్ పూరి అనమాట, బాగానే ఉంది. కొంచెం కారం పడితే ఇంకొంచెం బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. సో చూడాలి, నెక్స్ట్ టైం ఇంకొంచెం బాగా కారం ఎక్కువ వేస్తే బాగుంటుందేమో చూద్దాం. ఇప్పుడు కూడా బాగుంది, కానీ మా వారికి ఇంకా కారం పడద్దు అన్నారనమాట. సో మొత్తానికైతే ఇది నా వ్లాగ్. ఎలా ఉందండి? నేను ప్రస్తుతం ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? మగ్గం వరకు మొన్న మీకు చూపించా కదా బ్యాంగిల్స్ చేసుకున్నప్పుడు, మళ్ళీ నేను నా మగ్గం వరకు అన్నీ చూసేసరికి కొంచెం మళ్ళీ గత స్మృతుల్లోకి వెళ్ళామన్నమాట. సో ఇప్పుడు నేను మగ్గం వరకు మర్చిపోయిందంతా మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నాను. నిన్న చేశాను కాసేపు, అండ్ ఈరోజు కూడా ఇదిగో ఇది వాయిస్ ఈ వీడియో అప్లోడ్ చేసేసి ఆ పని మీదే ఉంటాయి ఈరోజు అంతా. ఇదిగో మా పఫీ పూరి రెడీ. పిల్లలు ఇలా కొడతా ఉంటారు బాల్స్ అని. ఇదిగో మా డిన్నర్ రెడీ అండి. మీరు ఈ వర్షాకాలంలో ఏం చేసుకుంటున్నారో కొత్త రెసిపీస్ ఉంటే నాకు కూడా ఒక్కసారి పేరు చెప్పండి చాలు, కామెంట్లో నేను ట్రై చేస్తాను. ఓకేనా? సో ఇది నా డిన్నర్ అనమాట విత్ పూరీ కర్రీ. చాలా బాగుంది, ఈజియెస్ట్ కర్రీ అండి బాబు. మెయిన్ ఏంటంటే మా వారికి కూడా నచ్చింది, నాకు కూడా నచ్చింది, ఇద్దరికి గొడవ ఉండదు. లేకపోతే ఎప్పుడు నా కర్రీ ఆయనకి నచ్చదు, ఆయనకి నచ్చే కర్రీ నాకు నచ్చదు అనమాట ఈ పూరీల్లోకి. సో అయిపోయాక నేను ఏం చేశానంటే, ఈరోజు మార్నింగ్ నేను బియ్యము మెంతులు కలిపి నానబెట్టాను. సో ఇప్పుడు రేపటి స్పాంజ్ దోశకి అటుకులు నానబెడుతున్నాను అనమాట. జస్ట్ 10 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. సో చూసారు కదా, 2 గుప్పుళ్ళు అటుకులు వేసాను నేను. వేసేసి ఇదిగో మామూలు అటుకులే వేసాను, పెద్ద అటుకులు అయిపోయింది తెచ్చుకోవాలి. ఇవి మామూలు సన్న అటుకులు ఉంటాయి కదా మనం పాలల్లో వేసుకుని తింటాము, ఆ అటుకులు అనమాట. సో ఇగో ఈ అటుకులు ఒక్క 10 నిమిషాలు, పావు గంట వాటర్లో వేసేస్తే నానిపోతాయి ఫాస్ట్గా. ఇంకా పెద్ద అటుకులు పేపర్ అటుకులు ఏవో అంటారు, అవి అయితే ఇంకా తొందరగా నానిపోతాయి. సో ఇది మార్నింగ్ నేను నానబెట్టుకున్నాను. ఒక 1.5 గ్లాసు రైస్, 1 స్పూన్ మెంతులు అనమాట. ఆల్రెడీ నేను మీకు ఈ రెసిపీ చూపించాను కదా, చాలా బాగా వస్తాయి సాఫ్ట్గా స్పాంజ్ దోశలు. ఇదిగో మెంతులు కూడా నానిపోయినాయి.
ఆవాలు వచ్చింది ఇందులో, తీసేద్దాం ఉండండి. సో ఇది ఉదయం నానబెట్టుకున్నాను. సో రాత్రి రుబ్బేస్తే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి మంచిగా ఫెర్మెంట్ అయి ఉంటుందన్నమాట. మనకు ఫెర్మెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ చల్లటి క్లైమేట్లో ఫెర్మెంట్ అవ్వలేదనుకోండి, స్పాంజ్ దోశ వేసే ముందు చిటికెడు బేకింగ్ సోడా వేసుకోండి అంతే, ముందే వేసేయద్దు. ఆ స్పాంజ్ దోశ తయారు చేసుకునే ముందు వేసుకోవాలి అంతే. ఓకే, ముందే వేసేసుకుంటే అది ఉండదు, ఆ బబ్లీ ఎఫెక్ట్ ఉండదు అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది మెత్తగా నేను గ్రైండ్ చేసేసుకుంటాను. బియ్యము, మెంతులు అండ్ ఈ నానబెట్టిన అటుకులు కూడా నానిపోయినాయి కదా. సో ఇవి 3 బాగా పేస్ట్ చేసుకుంటాం మెత్తగా. కొంచెం వాటర్ వేసుకుని మీరు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్లో చేసుకుంటే సరిపోతుంది. నేను చూపిస్తా ఉండండి. అదిగో వేసుకున్నాను కదా, ఇదిగో చూసారా ఇలా వచ్చింది చూడండి, ఇలా థిక్గా ఉండాలి. ఓకే, సో అయిపోయింది. నేను ఇది ఇంకా ఒక బౌల్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే ఉదయం నేను లేచేసరికి ఫెర్మెంట్ అవుతుంది. కానీ నాకు చాలా డౌట్గా ఉంది, ఈ చల్లటి క్లైమేట్లో ఫెర్మెంట్ బాగా అవుతుందా లేదు. సమ్మర్లో అయితే సూపర్ అవుతుందండి, ఫెర్మెంట్ అవుతుంది. స్పాంజ్ దోశ కూడా అంత బాగా వస్తుంది. మనకు క్లైమేట్ బట్టి కూడా ఫుడ్ మారుతుంది కదా, అందుకనే ఈ చల్లగా వింటర్లో కానీ ఇలా రైనీగా సీజన్లో కానీ మీరు ఫెర్మెంట్ అవ్వకపోతే వేసుకునే ముందు మాత్రం చిటికెడు బేకింగ్ సోడా, వంట సోడా వేసుకుంటే సరిపోతుంది. సో అయిపోయింది. నేను ఇంకా ఈ మిక్సీ కూడా లోపల పెట్టేస్తాను అండ్ గుడ్ నైట్ కూడా చెప్పేస్తాను. సో ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేస్తానండి. మీరు ఒకసారి బ్రెడ్ మంచూరియా ట్రై చేసి చూడండి, ఎంత ఈజీగా అయిపోతుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్ పక్కన పెట్టినా ఈజీగా అయిపోతుంది, పిల్లల స్నాక్స్ కదా. సో ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్.